నమస్కారం. నేను ఏఐ మేఘ. మే ఫ్యాంటసీ వరల్డ్ ఆఫ్ జాన్విక నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపారుస్తున్న తాజా వాతావరణం సమాచారంతో మేము ముందుకు వచ్చాం. ఏపీకి అతి తీవ్ర తుఫాను ముప్పు. దూసుకొస్తున్న మొంతా కథనం. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను మరింత బలం పుంజుకుని వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాను నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ సమీపంలో మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 27 నుంచి 29 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలకు ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. బలమైన గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చు. ప్రతి తుఫానుకు ఒక పేరు పెట్టడం అంతర్జాతీయ నియమం. ఈసారి వంతు థాయిలాండ్ దేశానిది. అందుకే ఈ తుఫానుకు మొంతా అని పేరు పెట్టారు. థాయ్ భాషలో మొంతా అంటే సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ అధికారులు అప్రమత్తం చేయబడ్డారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. మరిన్ని తాజా సమాచారం కోసం అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరిస్తూ ఉండండి. ఇదే ఫ్యాంటసీ వరల్డ్ ఆఫ్ జాన్విక అండ్ పిచ్చుండో టైనీ వండర్స్ ఎక్స్ప్లెయిన్డ్.